హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే చాలా రోజులైందండి వీడియో పెట్టి. ఎందుకంటే కొంచెం పండగ సీజన్లో టైలరింగ్ చేస్తాను కదా, ఇంకా మిషన్ కుట్టడం వల్ల ఖాళీ లేదు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా మా చెల్లి వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అండి. ఇంకా ముందు రోజు నైటే వచ్చేసాం. వస్తూ ఈ ఆటోలోనే వచ్చామండి. మొక్కలు అయితే తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఇలా మెచ్యూర్ ఫంక్షన్ వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు కదా, డబ్బులు అవి రాసిన వాళ్ళకి. ఇంకా అందరూ అయితే ప్లాస్టిక్ డబ్బాలు, గాజు ఇలా బాక్సులు ఇస్తారు కదా, మేమైతే వెరైటీగా గులాబీ మొక్కలను అయితే ఇస్తున్నామండి. ఈ ఐడియా ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. మీకు ముందుగా తెలుసుంటే కనుక నాతో షేర్ చేసుకోండి. ఇంకా అయితే కనుక ఉదయం లేచిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇక్కడ వంట సామానం అయితే సిద్ధం చేసేసుకుంటూ ఉన్నారు. అలానే ఇంకా ఆడవాళ్ళందరూ చేయవలసిన పని అయితే కనుక ఇంకా కూరగాయలు కోయడమేనండి. ఎందుకంటే చాలా కూరగాయలు అవి ఉంటాయి కదా, ఇంకా కూరగాయలు కోయడానికి సిద్ధం చేసేస్తూ ఉన్నారండి. ఇంకా కొంతమంది అయితే అక్కడ పాటలు వేస్తారు కదా, పాటలకి కూరగాయలు కోసే వాళ్ళు అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. చూసేయండి. ఇంకా ఇక్కడ మనం ఒకటే గమనించాలి, ఏజ్తో అయితే సంబంధం లేకుండా వీళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారండి. అందరూ కూడా అండి, అసలు భయం కానీ ఇంకా వాళ్ళలో సిగ్గు ఏమి కూడా లేదు. అసలు చూడండి, ఎంతెంత పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా చక్కగా డాన్స్ చేసి వాళ్ళందరినీ చాలా ఎంటర్టైన్మెంట్ చేశారండి. ఈ వీడియో అయితే కనుక ఒకవేళ వీళ్ళ డాన్స్ వీడియో పెట్టాలంటే కరెక్ట్గా ఒక 2 గంటలన్నా ఉంటుంది. నేనైతే వీడియో అయితే తీసాను కానీ మనకి అంత లెంత్ పెట్టాలంటే అవ్వదు కదా. ఇంకా కింద కూరగాయలు కోసే వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చేసి మరీ డ్యాన్స్లు వేయించారు. ఆయన ఏ భయము లేకుండా భలే వేశారండి. అది కాకుండా మనం ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నామనుకోండి, ఇంకా బాధపడుతూ ఇంకా ఈ కష్టాలని తలుసుకుంటూ ఏడుస్తూ ఉంటాం. కానీ ఇలా నలుగురితో కలవడం వల్ల ఆనందం వేరండి. ఇంక ఇంటి దగ్గర ఎన్ని బాధలు ఉన్నా అవన్నీ మర్చిపోయి భలే ఉంటుంది కదా. మాకైతే ఎలా ఉంటుంది, మరి మీ సైడ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ పల్లెటూరు అనేది చాలా మంచిగా కలిసిపోతారండి. ఎన్ని కష్టాలు ఉన్నా ఏమున్నా కానీ చూడండి, వీళ్ళు ఎంత పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారో అయినా కానీ అవన్నీ మర్చిపోయి వాళ్ళ బాధ, రోగం, కష్టాలు అన్నీ మర్చిపోయి చక్కగా డాన్స్లు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇంటి పనులు, లోపల ఇంటి పనులు చేసేవాళ్ళు ఇంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసేవాళ్ళు ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా కూరగాయలు అయిపోయిన తర్వాత మనకైతే బూరుల లోపల ఇలాగా ప్రసాదాన్ని చుట్టేవాళ్ళు కూడా కొంతమంది కూర్చుని ఇంకా ఆ పని కూడా చక్కబెడుతూ ఉన్నారు. ఇంకా మగవాళ్ళు అయితే కనుక ఇక్కడ వంటకాడ మనకి సాయం చేసేది మగవాళ్ళే కదండి. ఇంకా వంట పనులు కూడా చకా అయిపోతూ ఉన్నాయి. ఏ విషయంలో కూడా ఇక్కడైతే ఏ లోటుపాట్లు లేదు. తినైతే మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయి చెల్లండి, పాప వాళ్ళ పాప. ఇంకా పాపను కూడా చక్కగా రెడీ చేసేసాము. చూసారు కదా, రెడీ చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది. ఇంకా రెడీ చేసిన తర్వాత ప్రేయర్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా అందరు కూడా వచ్చి కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిగించారండి. ఇంకా రానంటి వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఇంకా లాస్ట్ ప్రార్థన ఇది. ఇంకా స్టేజ్ డెకరేషన్ ఎలా ఉన్నదండి. ఇంకా అన్ని కార్యక్రమాలు మంచిగానే జరిగాయి. ఇంకా అందరూ వచ్చారు కదా, ప్రార్థన లాస్ట్లో తీసిన వీడియో అయితే ఇది. ఇంకా నేను ఫస్ట్ నుంచి తీయాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కదా, నేనైతే ఫస్ట్ నుంచి ఏం వీడియో తీయలేదు. మధ్యలో చిన్న క్లిప్లు అయితే నేను అలా పెడుతూ ఉన్నానండి. ఇంకా మనకైతే కనుక ఇంకా ప్రార్థన అయిన వెంటనే కనుక చేసేది ఏంటంటే ఇంకా భోజనాలు సిద్ధం చేసుకోవడమే. ఇంకా ప్రార్థన కార్యక్రమం అయితే చక్కగా జరిగింది. అందరూ వచ్చి కూడా చక్కగా పాల్గొన్నారు. ఇంకా మీ సైడ్ కూడా ఇలాగ ప్రార్థన పెడతారా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిదీ షేర్ చేసుకుంటేనే కదా తెలుస్తుంది. ఇంకా ప్రేయర్ అయిపోయిన వెంటనే కూడా భోజనాలు సిద్ధం చేసేసారు. ఇంకా ఫోటోలు తీసుకునే వాళ్ళు, వీడియోలు తీసుకునే వాళ్ళు స్టేజ్ ఎక్కి వాళ్ళ పని వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ ఇవన్నీ వెరైటీలు బాగానే చేయించింది. ఇంకా అన్నీ అయిన తర్వాత మనకైతే కట్టాదులు రాసేవాళ్ళు కూడా సిద్ధమైపోయారండి. ఇంకా రాసేవాళ్ళు, డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇంక ఇక్కడైతే కనుక మేము తీసుకొచ్చిన మొక్కలను అయితే కవర్లో పెట్టి సిద్ధం చేసి ఉంచుతున్నాము. ఎందుకంటే అలా నార్మల్గా మొక్క అయితే ఇస్తే ఇంకా బాడితో తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు కదా, వాటి కోసం కవర్లో పెట్టేసి చక్కగా సర్దేసి ఉంచుతూ ఉన్నామండి. ఈ రోజుల్లో అయితే ప్లాస్టిక్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా ఫంక్షన్ కానీ ఇలా కార్యక్రమాల్లో గిఫ్టులుగా గాజులు కానీ ప్లాస్టిక్ కానీ ఇస్తున్నారు. అది ఎంతగా మంచిది కాదు. ప్రభుత్వం ఎంత చెప్పినా కానీ మనమైతే వినలేకపోతూ ఉన్నాము. ఇంకా
ఇలా మంచి ఐడియా నాకు అనిపిస్తుందండి. ఇలాగ ఒక పూల మొక్కనిస్తే అది మన ఇంటికి మన ఆరోగ్యానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఆడపిల్లలు ఉంటే పువ్వులు పెట్టుకుంటారు అనేసి చాలా బాగుంది. మాకు నచ్చడమే కాకుండా తీసుకునే వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఈ ఐడియా ఎవరిది, చాలా మంచి అంటే మంచిగా రెస్పాండ్ అయ్యారు. మాకు కూడా హ్యాపీగా అనిపించిందండి. ఈ మొక్కలు అనేవి మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, వాటి కాస్ట్ ఎంత పడింది అనేది కూడా నేను వీడియో తీసాను మొత్తం. కానీ ఎడిటింగ్ చేయడానికి నాకు టైం లేక వీడియోని అయితే అప్లోడ్ చేయలేదు. అది కూడా చేస్తానండి. ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్లాస్టిక్ నిరోధం చేయాలనే దాన్ని బట్టి చిన్నగా అయినా ప్రయత్నిస్తే అది జరుగుతుందని నేను అనుకుంటూ ఉన్నానండి. కంపల్సరీ మీరు కూడా ప్రయత్నించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ మొక్కలైతే మనకి ప్లాస్టిక్ కంటే తక్కువగానే పడిందని చెప్పాలి. ప్లాస్టికే కాదు, గాజు కూడా వేస్ట్ అండి. ఏదో కొన్ని రోజులు అలాగా మనము కబోర్డ్లో పెట్టుకోవడానికి తప్ప గాజువి ప్లాస్టిక్ ఎందుకు ఉపయోగపడట్లేదు. ఈ మొక్కలు అనేవి ఇవే కాదండి, అన్ని రకాల మొక్కలు కూడా మనకు ఉన్నాయి. గిఫ్ట్లుగా ఇచ్చుకోవడం వల్ల ఇంటికి అందం, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది, మన దేశానికి కూడా ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతామని నా ఉద్దేశం అండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా వదిలినిద్దరు చక్కగా వీడియో కింద కనిపించిపోయారు. ఇంకా లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఫోటో అయితే ఒకటి తీసేసుకుందాం అనేసి అందరం ఒక చోట అయితే కూడేసుకున్నామండి. అయితే కనుక మీ సైడు ఎలా ఫంక్షన్లు జరుగుతాయి ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే, ఒకవేళ నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవ్వడం వల్ల వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము మొక్కలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. ఎడిటింగ్ చేయలేదు కానీ లాస్ట్ చిన్న క్లిప్ అయితే వేశాను నేను. అక్కడ అన్ని వెరైటీల మొక్కలు కూడా ఉన్నాయండి. మీకు గార్డెన్లో పెట్టుకోవడానికి, ఒకవేళ నర్సరీ స్టార్ట్ చేయడానికి కానీ, ఇప్పుడు మిద్దె గార్డెన్ అనేసి యూట్యూబ్లో కూడా వీడియోలు చేస్తున్నారు కదా, అలా కూడా మీరు పెట్టుకోవడానికి ఇక్కడ నుండి మీకు మంచి అమౌంట్తో అయితే మనకి మొక్కలు అయితే దొరుకుతున్నాయి. ట్రై చేయండి.